ఆచి చికెన్ మసాలా చూస్తున్నాం. ప్రధాన స్టేజ్ ఇక్కడ నుండే మోడీ ప్రసంగించబోతున్నారు. ఇక స్టేజికి ఇరువైపులా కూడా 2 స్టేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా అలరించబోతున్నారు. ఇక మరోవైపు ప్రత్యేకంగా కొన్ని గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో చూసుకుంటే ముందు వరుసలో కొంతమందికి ఏదైతే ఒక స్వామీజీల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీ, అలాగే కళాకారులు సాంస్కృతిక కళాకారుల కోసం ఒక గ్యాలరీ, అలాగే మిగతా ఏదైతే వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి వారందరికీ కూర్చునేలా కూడా వివిధ గ్యాలరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు వచ్చినటువంటి కళాకారులు కూడా ఇక్కడ డప్పు చప్పులతో మోడీకి వెల్కమ్ చెప్పేందుకు రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా భారీ తనిఖీలు చేశాక దానంతరం మాత్రమే లోపలికి పబ్లిక్ని రాణిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే వస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే ల్యాప్టాప్లు కానీ, అలాగే డ్రోన్లు కానీ, లేదా ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఇతర గాడ్జెట్లు ఏవి కూడా లోపలికి అనుమతించట్లేదు పోలీసులు. ఇక ఏదైతే ఈరోజు 2:50 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఇక అక్కడి నుండి బేగంపేట విమానాశ్రయం చేరుకొని బేగంపేట విమానాశ్రయం నుండి ఇటు ఏదైతే హెచ్ఐసిసిలు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇక పాల్గొని అక్కడ నుండి హెచ్ఐసిసి పాల్గొన్న తదనంతరం అక్కడ ఏదైతే కొన్ని కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఇటు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు వర్చువల్గా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. దాదాపు 9,000 కోట్ల పైచీలకు సంబంధించినటువంటి కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు అనంతరం అక్కడి నుండి నేరుగా ఏదైతే సింధు హాస్పిటల్కి వెళ్తారు, సింధు హాస్పిటల్ని కూడా ప్రారంభించి దానంతరం అక్కడి నుండి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించబోతున్నారు. పరామర్శించి దానంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటారు. అక్కడి నుండి చంద్రబాబు నాయుడుతో చర్చించాక అక్కడి నుండి నేరుగా బేగంపేటకు వస్తారు. బేగంపేట నుండి ఏదైతే ఒక ర్యాలీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు బీజేపీ రాష్ట్ర నాయకులు. ఈ ర్యాలీలో మహిళలతో దాదాపు ఒక 5,000 మంది మహిళలు మోడీకి ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకురావాలనుకున్నారో అందుకోసం వారందరూ కూడా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వారందరూ కూడా దారిపంట దాదాపు ఒక 5,000 మంది మహిళలు స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. ఇక మరోవైపు ఏదైతే బేగంపేట నుండి డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే జింకానా గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఉందో ఈ బహిరంగ సభ ప్రాంగానికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్నాక ఇక దాదాపుగా పార్టీ శ్రేణుల నుంచి ఉద్దేశించి దాదాపు గత 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో ఒక కొత్త జోష్ కనబడుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారం చేపట్టాలనే దిశగా ఈరోజు మోడీ ప్రసంగం ఉండబోతుంది అని చెప్పి కూడా బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాల నుండి వచ్చేందుకు కార్యకర్తలందరికీ కూడా ఇటు వాహనాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈ సభ కోసం 4 స్పెషల్ ట్రైన్లు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే వివిధ జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పి నాయకులు చెప్తున్నారు. మొత్తంగా మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే హైదరాబాద్ నగరానికి చేరుకోబోతున్నారు. చేరుకొని ఏదైతే హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి దానంతరం బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభలో పాల్గొని ఇక్కడ నుండి బీజేపీ శ్రేణులకు దిశాను నిర్ణయించబోతున్నారు.